హాయ్ అండి అందరికీ. ఈరోజు ఏం చేయబోతున్నానో గెస్ చేయండి. ఏం లేదండి, సాయంత్రం స్నాక్స్ కింద ఎగ్ పఫ్ చేయబోతున్నాను. ముందుగా గుడ్లు ఉడకబెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఆనియన్ కర్రీ ఎలా చేస్తాం మనము? ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. ఇందులో స్పెషల్గా ఏం లేదండి. ఉప్పు, కారం, ధనియాల పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఓన్లీ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసి గోల్డ్ కలర్ కర్రీలాగా వచ్చేలాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది మనం స్టఫింగ్లో పెట్టడానికి మనకి యూజ్ అవుతుంది. ఇవి చాలా స్టవ్ చిన్నగా పెట్టుకొని ఆనియన్స్ మొత్తం మగ్గిపోయేటట్టు ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ లోపల మనము మైదా పిండిని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ తడిపి పక్కకు పెట్టుకోవాలి. ఆ పిండి అనేది ఎంతసేపు నానితే అంత మంచిగా మనకు ఎగ్ పఫ్స్ అనేవి బాగొస్తాయి అన్నమాట, చాలా పొంగుతాయి అన్నమాట. ఇంకా బటర్ తీసుకొని కరిగించేసి చపాతీ ఏదైతే పిండి తీసుకున్నామో మనము ఆ చపాతీలను 4-5 చపాతీలు చేసేసుకొని ఒకదానిపైన ఒకటి అంటే ఒక చపాతీ పెట్టేసి మీదంగా బటర్ రుద్దాలన్నమాట. మళ్ళీ చపాతీ పెట్టి మళ్ళీ బటర్ రుద్దాలి. ఇలా లేయర్స్ లాగా మనం అరేంజ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఉంటే తీసేసుకోవాలి. అవి మనం ఎక్సెస్గా ఇంకొక ఎగ్ పఫ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసుకొని అయినా తినొచ్చు. నేను ఇంకొకటి ఎక్స్ట్రా చేశాను, ఎందుకంటే నేను ఒక 5 మాత్రమే చేశాను, ఎక్కువ చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగా వచ్చాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 4 చపాతీస్ వేసాను అనమాట. ఆనియన్ అనేది చూడండి స్టఫింగ్ ఎలా ఉడికిందో, మంచి కర్రీలా ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే బాగుంటుంది, కొత్తిమీర వేసుకోండి. కర్రీ కొద్దిగా పెట్టేసుకొని ఏదైతే ఎగ్ మనం బాయిల్ చేసుకున్నామో దాన్ని ఆఫ్ పెట్టేసుకొని మంచిగా ఫోల్డ్ చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ అచ్చం షాప్లో కొన్న వాటిలానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి, సూపర్గా వచ్చింది టేస్ట్. ఇంట్లో ట్రై చేయండి, ఇంకోసారి తినరు బయట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.